సార్ ప్రస్తుతం చూస్తున్నట్టే ప్రజల్లోకి వచ్చి లీడర్లు వచ్చి ప్రజలను చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఒక లీడర్ ఇలా రావడం? ఏ గవర్నమెంట్లో చూసారు? ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో అయితే సామాన్య ప్రజలకు కూడా సరైన న్యాయం జరిగే విధంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి పంపిస్తున్నారు. ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి విషయాలైనా సరే తేలిగ్గా ఎలా క్లియర్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈజీగా ఇక్కడ కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నారు. గతంలో ఏ లీడర్ అయినా ఇలా చూసారండి? గతంలో ఏ గవర్నమెంట్లో అయినా? ఏ గవర్నమెంట్ ఇలా చేయలేదండి. మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన సాగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతున్నాయి. సార్ చాలామంది ఏమంటున్నారంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి జరిగిద్దా లేదని తపనలో పడుతున్నారు. 3 నెలలు అయిపోయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు. నిజంగా నమ్మకం ఉందా ప్రజల్లో? 3 నెలల్లోనే మన ఫ్యామిలీలో చిన్న విషయాలు కూడా క్లియర్ చేసుకోలేము. అలాంటిది రాష్ట్రంలో పలు రకాల సమస్యలన్నీ క్లియర్ కావాలంటే ఇంకా కొంత టైం పడుతుంది. కాబట్టి నిదానంగా అన్ని విషయాలు కూడా క్లియర్ అవుతాయనే నమ్మకం మాకుంది. ప్రస్తుతం ఇప్పుడు చూసినట్టు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్నా క్యాంటీన్? అన్నా క్యాంటీన్ అనేది సామాన్య ప్రజలకు చాలా ఉపయోగం. ఈ రోజుల్లో మరి అన్నం లేక బయట ఏదైనా పనులకు వచ్చినా పనులు చేసుకునే వాళ్ళకైనా బయట హోటళ్ళకి వెళ్ళాలంటే 100, 200 ఇలా ఉన్నాయి. మరి 5 రూపాయలతో కడుపు నిండా తింటున్నారంటే అది సామాన్య ప్రజలకు చాలా మంచి ఉపయోగం. అమరావతి అభివృద్ధి జరిగిద్దండి? అమరావతి స్టార్ట్ అయిందండి. కంపల్సరిగా అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తారు.